గరికపాటి లాంటి వారు ఏ విధమైనటువంటి అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. ఈ విధమైనటువంటి ప్రసంగం చేసిన వెంటనే ఆ సభలో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి, ఏవండి గరికపాటి నరసింహారావు గారు, పండితుడు గారు, అవధాని గారు, మీరు చెబుతున్న విషయం ఎక్కడి నుండి తీసుకొని మీరు చెబుతున్నారు? ఏ వాల్మీకి రామాయణంలో ఉంది? మీరు ఏ శ్లోకంలో నుండి చెప్పగలుగుతున్నారు అనే విషయాన్ని ప్రశ్నించగలిగే శక్తి ఆ సభలో ఉన్న హిందువులకు లేకుండా పోయింది. దాని కారణంగా అతడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అసత్యాలను ప్రచారం చేస్తున్నాడు. ఈరోజు శ్రీరామచంద్రుడి పట్ల, శ్రీకృష్ణ భగవానుడి పట్ల గరికపాటి గారు ఏ విధంగా పదప్రయోగం చేస్తున్నారు చూడండి. సరయూ నదిలో కలిసిపోతున్నాడన్న, సరయూ నదిలో కలిసిపోతున్నాడు, సరయూ నదిలో ఆత్మహత్య చేసుకున్నాడు, సరయూ నదిలో శ్రీరామచంద్రుడికి మృత్యువు సంభవించి జనాల్లోకి తీసుకొని వెళ్ళడానికి పదే 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 ప్రయత్నము గరికపాటి నరసింహారావు గారు చేస్తున్నారు. ఈరోజు గరికపాటి నరసింహారావు గారు మాట్లాడిన తర్వాతనే ఇదిగో మీ గరికపాటి నరసింహారావు గారు మాట్లాడారు, దీనిని ఆధారంగా చేసుకొని మేము మాట్లాడుతున్నాము, మేము మాట్లాడితే మాపై కేసులు పెడుతున్నారు, మేము మాట్లాడితే మా పైన కత్తులు నూరుతున్నారు, మేము మాట్లాడితే మాపై దాడులు చేస్తున్నారు, మీ గరికపాటి గారు మాట్లాడితే మీ నోళ్ళు ఎందుకు లేవడం లేదని వాళ్ళు తిరిగి ప్రశ్నిస్తున్నారు. అయితే గరికపాటి గారిని ప్రశ్నించాల్సిన విషయం ఏంటంటే, అయ్యా గరికపాటి గారు, మీరు ప్రవచనాలు చెప్తున్నారా, ప్రసంగాలు చెప్తున్నారా,